హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఇంట్రోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఈ ఇంట్రో అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఇంట్రోని ఎడిట్ చేయడానికి నేనైతే ఎలైట్ మోషన్ యాప్ యూజ్ చేసా. ఎలైట్ మోషన్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఇంట్రోని ఎడిట్ చేయడానికి కావాల్సిన ప్రీసెట్స్ అయితే మన డిస్క్రిప్షన్ నుంచి అయితే ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు ఇన్పుట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూసారు కదా. ఇప్పుడు ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే ప్రీసెట్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది మీకు ప్రీసెట్. ఇప్పుడైతే ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఓన్లీ ఇక్కడ మీ నేమ్ అండ్ మీ ఫొటోస్ని అయితే అప్డేట్ చేసుకోవాలి, అంతే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ వీడియో, అందుకోసమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఫోటో 1 అని. ఇక్కడైతే మీ నార్మల్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే యాడ్ అయిపోతుంది. సో దీని రేషియో అయితే కరెక్ట్ రాలేదు, నేనైతే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో మీరు కూడా సేమ్ చేసుకోండి, సేమ్ ప్రాసెస్. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా నేను. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నా. ఈ ఫోటో అయితే అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, ఇక్కడ సెకండ్ ఫోటో పిఎన్జీ అని ఉంది కదా, మీ ఫోటోని అయితే పిఎన్జీగా కన్వర్ట్ చేసుకోండి. అది ఎలా చేసుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి అయితే ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీ ఇమేజెస్ అయితే ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఆ ప్రాసెస్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి అయితే ఈ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఇంతకుముందు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకున్నారుగా, ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఆ ఫోటోని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫోటోకి అయితే రండి. సేమ్ ఆ ఫోటో కాకుండా మిగతా ఫోటోస్ అయితే మీరు పిఎన్జీలోకి కన్వర్ట్ చేసుకోండి. ఒక 4-5 ఫోటోస్ వరకు అయితే కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోస్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంతకుముందే సేమ్ ప్రాసెస్, సేమ్ ఇలాగే యాడ్ చేసుకోండి. అలాగే ఈ ఫోటో మీకు కరెక్ట్ సెట్ కాలేదనిపిస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఈ ఫోర్త్ ఫోటో కూడా సేమ్ ఉంటారు. ఈ 4 ఫోటోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మెయిన్ పార్ట్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ వీడియోని అయితే బాగా అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ అన్నిటిని సేమ్ ఇక్కడ పిఎన్జీస్ మాత్రమే అప్డేట్ చేయండి. ఎలాంటి ఫోటోని అయితే యాడ్ చేయకండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది, ఫోటో పిఎన్జీ 5 అని, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇది మెయిన్ ఫోటో. మెయిన్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే ఇలా అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే ఫోటో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫోటో పిఎన్జీ 4, 3, 2, 1 సేమ్ ఇదే ప్రాసెస్లో యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేసుకొని చూపిస్తున్నా మీకు. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి.
సో, ఇలా అయితే అన్ని ఫోటోస్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. మీకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో ఉన్నాను కాబట్టి కరెక్ట్‌గా అడ్జస్ట్ చేయలేకపోయినా. కాకపోతే మీరు ప్రివ్యూలో చూసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ప్రాపర్‌గా ఎడిట్ చేశా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇమేజ్ వెనకాల టెక్స్ట్ అయితే కనిపిస్తుందిగా, దాన్ని కూడా ఎడిట్ చేసుకోండి. దాన్ని ఎలా ఎడిట్ చేయాలంటే సేమ్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్‌లోకెళ్ళి ఇక్కడైతే మీకు కావాల్సిన లెటర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే. సో, ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ అండ్ ఇలా ఇక్కడ ఇది అండ్ ఇక్కడ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం ముందలకొచ్చినట్లయితే ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ గాని, మీ ఛానల్ నేమ్ గాని ఏదైనా ఇచ్చుకోండి ఇక్కడ. నేనైతే రఘు అని ఇచ్చాను. సేమ్ నేను ఇప్పుడైతే అదే ఇస్తున్నా. ఇక్కడ రఘు అనే ఇచ్చాను నేను. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు గూడా చేసుకోండి. సో, ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ ట్యుటోరియల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, ఈ ఎడిటింగ్ ట్యుటోరియల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.